బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ విశ్వ వేదికగా మలిచేందుకు ఏం చేయబోతున్నారు? అలానే కృష్ణానది రివర్ ఫ్రంట్ అమరావతి దగ్గర ఏ విధంగా ఉండబోతుంది? మొన్నటి వరకు స్టార్టప్ ఏరియా పేరుతో సింగపూర్ భాగస్వామ్యంతో డెవలప్ చేయాలి, ఇటువంటి చర్చలు జరిగినాయి. అలానే మలేషియన్ కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా బ్రిటన్ ఎంటర్ అయింది. బ్రిటన్కి చెందినటువంటి డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ ఓవెన్ అమరావతిని సందర్శించారు. స్మార్ట్ స్పోర్ట్స్ సిటీ అలానే రివర్ ఫ్రంట్ ఈ రెండింటిపైన బ్రిటన్ ఆసక్తి చూపిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. బ్రిటన్కి సంబంధించి మనకు తెలిసి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, రెండు దేశాల మధ్య ఉండేటువంటి చారిత్రక బంధం ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో అలాంటి బ్రిటన్ ఇప్పుడు అమరావతి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అలానే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగస్వామ్యం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మంత్రి నారాయణతో భేటీ అయ్యారు. సిఆర్డిఏ పరిధిలో జరుగుతుంది, ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ ఏరియాలో జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా గ్యారెత్ ఓవెన్ పరిశీలించారు, సందర్శించారు. తర్వాత సిఆర్డిఏ ఆఫీసులో ఒక భేటీ జరిగింది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎండి ఎస్విఆర్ శ్రీనివాస్ గారు ఈ మధ్య అపాయింట్మెంట్ జరిగింది. ఈయనకి స్పెషల్ టాస్క్ కింద ఎస్పీవీ వెహికల్ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఐకానిక్ బ్రిడ్జ్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ సిటీ డెవలప్మెంట్ ఇటువంటి అనేక అంశాలని ప్రతిష్టాత్మకంగా అందులో పెడుతూ ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి ఆయన బాధ్యత వహిస్తున్నారు. సో ఆయన, మంత్రి గారు అలానే డిప్యూటీ హై కమిషనర్ భేటీ జరిగింది. వీళ్ళ మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినాయి. ఈ చర్చల సారాంశాన్ని కూడా ఆయన ట్వీట్ ద్వారా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సంతోషం వ్యక్తం చేశారు అమరావతిలో భాగస్వామ్యం కావడం అనేది. గుడ్ టు బ్యాక్ ఇన్ అమరావతి అండ్ టు మీట్ ద ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రజా రాజధాని దాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. నోటబుల్ డెవలప్మెంట్స్ సిన్స్ మై లాస్ట్ విజిట్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు సపోర్ట్ ఫ్యూచర్ కొలాబరేషన్ అండ్ సస్టైనింగ్ రీజనల్ గ్రోత్. అదే ఆయన చేసినటువంటి ట్వీట్. గెరెత్ విన్ ఓవెన్ అది ఆయన ఫుల్ నేము. దీంతో పాటు ఫోటో కూడా షేర్ చేశారు. అమరావతి కార్పొరేషన్ కి సంబంధించి అంటే సిఆర్డిఏ ఆఫీస్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఏపీ సిఆర్డిఏ ఆఫీస్ మొత్తం ఇక్కడి నుంచి ఆపరేషన్స్ అన్ని కూడా నడుస్తున్నాయి. సో ఇక్కడి నుంచి ఆయన ఈ కేంద్రం నుంచి సందర్శించారు. అక్కడ ఫోటో దిగి ఆ ఫోటోని షేర్ చేశారు. సో ఫ్యూచర్ భాగస్వామ్యం గురించి మాట్లాడారు. దాదాపు ఒక 3 నెలల క్రితం ఒకసారి సందర్శించారు. 3 నుంచి 4 నెలల క్రితం సందర్శించారు. అప్పటికి ఇంకా యాక్టివిటీస్ కానీ ఇంత ఓపెనింగ్స్ కానీ ఏమీ లేవు. ఇప్పుడు ఓపెన్ అయింది, ఈ బిల్డింగ్ ఓపెన్ అవడం, పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీటన్నింటిని కూడా పరిశీలించారు. మంత్రితో చర్చలు జరిపారు. అలానే ఎస్విఆర్ గారితో మాట్లాడారు. మిగతా అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. అసలు ఏమేమి జరుగుతుంది స్టేటస్ తెలుసుకున్నారు. ఓవరాల్ గా స్పోర్ట్స్ సిటీ డెవలప్మెంట్ లో అలానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ డెవలప్ చేసేటువంటి విషయంలో బ్రిటన్ ఆసక్తి చూపిస్తుంది. అనేక మంది లండన్ రివర్ ఫ్రంట్ గురించి మాట్లాడుతుంటారు. థేమ్స్ రివర్ ఎదురుగా అక్కడ డెవలప్ చేసినటువంటి రిక్రియేషన్ సెంటర్స్ ని వీటన్నిటిని గమనిస్తే కనుక ఆ తరహాలో డెవలప్ చేయాలనేటువంటి ఆశయం అందరికీ ఉంటుంది. సో కృష్ణానది రివర్ ఫ్రంట్ ని డెవలప్ చేయడానికి కూడా ఆ అనుభవాన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. స్పెషల్ పర్పస్ వెహికల్ గా వీటి నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ భేటీ తర్వాత కన్క్లూజన్ అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. బ్రిటన్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేయడానికి మార్గం సుగమమైనట్టుగా కూడా సమాచారం వస్తుంది.